ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చెప్తారు? మేము ఈ మంచి పని చేశాం, మేము గెలిస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఈ మంచి పనులు చేస్తాం, మాకు ఓటేయండి అని అడుగుతారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రం సాధించడమే కాదు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ఇంద్రేశం ప్రాంతంలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లా పెట్టించి మంచినీళ్ల బాధలు తీర్చింది మన కేసీఆర్ కాదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు 200 రూపాయలున్న పెన్షన్ ను 2000 చేస్తా అంటే మన కేసీఆర్ చేసిందా లేదా అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆడబిడ్డల పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అన్నాడు మన కేసీఆర్. 1,00,000 రూపాయలు వచ్చినాయా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ కాన్పుకు పోతే పటాన్చెరు దవాఖానలో స్కానింగ్ మిషన్లు పరీక్షలు అన్ని ఉచితంగా చేసి 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి బిడ్డను తల్లిని తెచ్చి మీ ఇంటికాడ దించినమా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. రైతులకు రైతు బంధు ఇచ్చారు, బస్తీ దవాఖాన్లు పెట్టారు, రైతు బీమా పెట్టారు. ఇవాళ మహిళల కోసం బతుకమ్మ పండుగకు చీరలు పంపారు, రంజాన్ తోఫా పంపారు, క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. ఇట్లా కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల్ని కూడా మంచిగా చూసినారు. మన పిల్లల చదువుల కోసం 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని మైనారిటీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో మంచిగా చదివించారు మన కేసీఆర్ గారు. అంతేందుకు ఇదే ఇంద్రేశంలో బ్రిడ్జిలు కావాలని ఆనాడు మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కోరితే చిన్నవాగు మీద బ్రిడ్జి కట్టలేదా? అదే పెద్దవాగు మీద బ్రిడ్జి కట్టలేదా? అదే విధంగా రామేశ్వరం బండ దగ్గర బ్రిడ్జి కట్టలేదా? ఆ బ్రిడ్జిలు కట్టినాకనే కదా మనకు కలొచ్చింది. ఆ బ్రిడ్జిలు కట్టినాకనే కదా ఇక్కడ భూములకు ధర వచ్చింది. ఆ బ్రిడ్జిలు కట్టినాకనే కదా ఇక్కడ ప్రజలకు సౌలత్ అయింది. ఎప్పుడన్నా గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేసిందా? బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే అవన్నీ జరిగినాయి. వాస్తవానికి మీ రోడ్డు ఆనాడు కేసీఆర్ గారు ఈ రోడ్డు సరిపోతలేదని దీని 100 ఫీట్ల రోడ్డుగా 4 లైన్ రోడ్డు చేద్దామని 56 కోట్ల రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు మంజూరు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోయింది. ఆ మెయిన్ రోడ్ 56 కోట్లతో చేసేది ఉంటే ఆ పైసలు వాపస్ తీసుకుపోయింది. పొద్దుగాల పూట ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఆనాడు కేసీఆర్ గారు 56 కోట్లు శాంక్షన్ ఇస్తే ఇవాళ దాన్ని కూడా బంద్ పెట్టిన పరిస్థితి ఉంది. కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేసినాం, రోడ్లు జరిగినాయి, ఎన్నో కొన్ని మంచి పనులు సబ్ స్టేషన్లు గాని ఇలా మంచి పనులు జరిగినాయి. ఈ కాలనీలోనే దాదాపు 8 కోట్ల రూపాయలతోని రోడ్లు డ్రైనేజ్ వర్కులు కూడా ఇక్కడ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇంకా కరోనా వచ్చింది. కరోనాలో మనిషికి 10 కిలోల బియ్యం ఇచ్చి కూడా కేసీఆర్ మిమ్మల్ని కాపాడుకున్నాడా లేదా? ఫ్రీగా 3 ఏళ్ళు ఇచ్చిండు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. అట్లా ఎన్నో మంచి పనులు జరిగి రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్కు 500 1000 ఇయ్యమని.
నడిచి నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండ్లు ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 వచ్చిండా మనమడి కాళ్ళు ఒత్తిండావా? ఒత్తిండా? 4000 పడ్డాయా? పడ్డాయట ఇంద్రేశంలా, కొంతమందికి పడ్డాయట కదా పల్లె. ఇగో ఇట్లాంటి జూటా మాటలు మాట్లాడి ఇవన్నీ చెప్పి నా అవ్వ తాతల ఓట్లు వేయించుకున్నాడు. నేను యాద్ చేస్తున్నా మీకు, ఆనాడు కేసీఆర్ 2000 ఇస్తా అంటే గెలిచిన మొదటి నెలలోనే గవర్నమెంట్ వచ్చిన నెలకే 2000 ఇచ్చిండా లేదా అని నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. మరి ఈయన వచ్చి 2.5 ఏళ్ళు అయింది, సగం అయిపోయింది, సగం కాలం అయిపోయింది. వచ్చిందా 4000? ఇగో ఇంకా మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి? ఇంకోటి చెప్పిండు, అక్క చెల్లెళ్ళకి నెలకు 2500 ఇస్తా, ఇక మీ భర్తను అడుక్కోవడం అవసరం లేదు, నెల నెల 2500 బ్యాంకుల జీతం పడ్డట్టే పడుతుంది. ఇక పడ్డాయి అక్క, ఇంద్రేశంలో కొందరికి పడ్డాయి. చూద్దాం ఒక్కసారి అది ఏమన్నాడో చూడుంది. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని ఇంటి ఆయన దగ్గర నగదు. చుట్టం వస్తే మంచి చెడు చూస్తుండ్రా? 2500 పడాయి కదా. చుట్టం వస్తే మంచి చెడు చూడాలన్నట, భర్తని అడుగుతుందట, పడ్డాయా? నేను ఇందాక మధ్యాహ్నం తూపురాని పోయింది, ఆడ గిట్లే మాట్లాడుతుంటే కిందికేలో ఆమె లేచి వచ్చింది. ఏం పేరంటే పెంటమ్మ అన్నాడు. ఏంది పెంటక్క, జర మాట్లాడి రాదు అన్నంటే ఆగు ఒక్క నిమిషం ఆగన్న చేతికి వెళ్ళి మైక్ తీసుకొని ఏం చెప్పింది పెంటక్క అంటే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరట వాళ్ళ ఇంటికి, నువ్వు ఓటేయి మాకు 5000 ఇస్తుంది నీకు అని ఆమె చేతులు 5000 పెట్టిరట. 5000 పెట్టి ఓటు పెట్టుకో అన్నారట. పెంటక్క ఏం చేయాలి అనుకున్నదట, దేవుడా ఇది ఉత్తుత్తగా ఉత్తుత్తగా పెట్టుకుంటున్నా, ఇక నువ్వేమనుకోకు దేవుడా, ఇవి మా పైసలే అనుకుని 5000 తీసుకున్నదట. తీసుకొని వానికి ఏం చెప్పిందట, బిడ్డ రేవంత్ రెడ్డి మహాలక్ష్మి కింద నెలకు 2500 ఇస్తామన్నాడు, చుట్టం వస్తే మంచిగా అరుచుకోవచ్చు అన్నాడు, నాకు జీతం పడ్డట్టు ఇస్తా అన్నాడు. 2 నెలల పైసలు వచ్చినాయి 5000, మొత్తం 26 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 26 నెలలు 2500 అంటే 65,000 రావాలి, 5 వచ్చినాయి, ఇంకా 60 అడకరాపో అన్నమాట. అరే పెంటక్క నీకు మస్తు తెలివి ఉన్నది, నువ్వు హుషారున్నావు అని నేను అనుకున్నా. మరి ఇంద్రేశం అక్కలు ఏమంటారు, ఇంద్రేశం చెల్లెలు ఏమంటారు? 65,000 రేవంత్ రెడ్డి మనకు బాటి పడ్డా లేదా? అవి ఇచ్చేదాకా ఓటేస్తామా? ఇంకా ఇన్నరా? ఇప్పుడు ఏమన్నాడో ఇన్నర్ చూసిరు కదా, మర్చిపోతారని మళ్ళా చూపించిన. ఎప్పటిది కదా శాంతోలే మర్చిపోయారు ఏమో అని మళ్ళా చూపించిన మీకు. నేను మర్చిపోలే, యాదుకుందా? నేను అసెంబ్లీలా అక్కడనో ఇక్కడనో దొరకబట్టుకొని ఏమైందా మా అమ్మ తాతలకు 4000 ఇస్తాను, ఏమైందా మా అక్క చెల్లెలకు 2500 ఇస్తాను, ఏమైందా ఆడవిళ్ళ పెళ్లికి తులం బంగారం ఇస్తానన్నావు, ఏమైందయ్యా రైతు బంధు 1500, ఏమైందయ్యా మా పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు, ఏమైందయ్యా మా ఆడపిల్లలకు స్కూటీలని నేను అడిగిన. అసెంబ్లీలు అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి, ఏందయ్యా హరీశ్రావు ఊకే న్యాయపడబడ్డావు, నీ లాగులో తొండలు జరగొట్టా అంటాడు. కూడా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడొచ్చునా? అరే నువ్వు ఇస్తానన్నావు, నేను అడిగిన తప్ప నాది? బరాబర్ అడుగుతూనే ఉంటా. రేవంత్ రెడ్డి మొన్న నేను గట్టిగా అడుగుతున్నా, మొన్న ఆయన బొగ్గు కుంభకోణం, ఆయన బామ్మర్ది 6,000 కోట్ల కుంభకోణం బయట పెట్టిన, తెల్లారే పోలీస్ స్టేషన్ పిలిపించింది. నిన్ను అరెస్ట్ చేస్తాం, నీ మీద కేసు పెడతాం, నీకు బేడీలు వేస్తాం. నేను చెప్పిన బిడ్డ, నువ్వు 100 కేసులు పెట్టినా, నువ్వు నాకు బేడీలు వేసినా, నన్ను పోలీస్ స్టేషన్ కు పిలిచినా, అవ్వ తాతలకు 4000 వచ్చేదాకా నేను ఇడిచిపెట్టని ఎంట పడతానే ఉంటా అని చెప్పిన. నా అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి కింద నువ్వు ఇచ్చేదాకా నిన్ను అడుగడుగున అసెంబ్లీలో నిలదీస్తూనే ఉంటా, నిన్ను నిద్ర పోనీయ రేవంత్ రెడ్డి అని చెప్పిన. గట్ల భయపడతామా?
కేసీఆర్ మమ్మల్ని ఆనాడు జై తెలంగాణ అని తెలంగాణ కోసం కొట్లాట నేర్పిండు. మంత్రి పదవులు ఎమ్మెల్యేలకు రాజీనామా నేర్పిండు. జైళ్లలో పడ్డం, దెబ్బలు తిన్నాం, కానీ తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం. గీ రేవంత్ రెడ్డి లెక్కన గీన తాటాకు చప్పులకు భయపడతామా? మీరు అప్పుడో ఇప్పుడో టీవీ చూస్తుండొచ్చు. టీవీ చూస్తే ఈ మధ్య రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండ చెల్లె, ముఖ్యమంత్రి ఓట్ల కోసమో ఎలక్షన్ల కోసమో వస్తే ఏం చెప్పాలి ముఖ్యమంత్రి? ఇగో నేను 4,000 ఇచ్చిన నాకు ఓటైంది, ఇగో నేను 2,500 ఇచ్చిన నాకు ఓటైంది, ఇగో నేను 10 కిలోల బియ్యం ఇచ్చినా నాకు ఓటైంది, ఇగో నేను ఆడవిళ్లకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇగో నేనైతే ఇంకా 20,000 ఇస్తున్నా నాకు ఓటేయమని, నేను తులం బంగారం ఇచ్చినా అని ఓటేయమని చెప్పుకుంటందుకు ఏం లేదు. ఆయన చెప్పుకోనికి ఏమన్నా ఉన్నదా? చేసిందేం లేదు, చెప్పుకోనికేం లేదు. ఒక్కటి చేసిండు, బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ కూడా మీకు తెలుసు. ఆడోళ్లకు ఫ్రీ, మగోళ్లకు డబుల్, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. మీరు అడుగుండి మీ భర్తను, నేనేదాకా 20 రూపాయలు కొట్టేది ఇప్పుడు 40 రూపాయలు కొట్టుండు కండక్టర్. కొట్టలేడు. నీకు ఇది 20 బంద్ పెట్టిండు, భర్త దగ్గర 40 వసూలు చేసిండు. ఇంకేం పాడైంది? భార్య ఫ్రీ, భర్తకు డబుల్. ఇక బస్సు తప్ప ఇంకేమన్నా ఉన్నదా? ఇక మైక్ పడితే బస్సు వేసినా ఇక గుద్దుర్రి, నాకు గుద్దుర్రి అంటుండు. ఇక తులం బంగారం పెట్టింది చెప్పడు, 4,000 చెప్పడు, రైతు బంధు చెప్పడు, స్కూటీలు చెప్పడు, పిల్లల ఉద్యోగాలు చెప్పడు. కేసీఆర్ గారు ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 ఇస్తా అంటే ఇయ్యలేదా చెల్లె? బిడ్డ కాన్పుకు పోతే పటాన్ చెరువులో కేసీఆర్ కిట్ రాలేదా మీకు? ఈయన ఏం చెప్పిండు? ఇక అక్క చెల్లెల ఓట్లన్నీ కేసీఆర్కే వైటట్టున్నాయి. ఈయన 1,00,000 రూపాయలు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు, మహిళలను మంచిగా చూసుకున్నాడు అనుకున్నాడో ఏందో. ఇక నేను తులం బంగారం ఇస్తాను అనలే. అది కూడా చూపిపోయి ఒకసారి మా వాళ్ళకి ప్రతి ఆడపిల్ల పెళ్లికి. ఇక అది కూడా ఎట్లా చెప్పిండు అనుకున్నారు? విన్నాక చెప్తా, మీరే ఇనుండి. లెక్కపత్రిక రాసుకోగానే దరఖాస్తు పెట్టుకుంటే తాళిగట్ట కంటే 2 రోజుల ముందే వాళ్లకు 1,00,000 రూపాయలతో పాటు ఆడబిడ్డలకు 1,00,000 కాదు, ఆడబిడ్డలకు బంగారం ఇచ్చే బాధ్యత. వచ్చిన తులం ఎన్ని తులాలు వచ్చింది ఇంద్రేశంకు? రాలే. చెప్పే కదా ఏం చెప్పిండు ఇప్పుడు? మీరు పెళ్లి పెట్టుకోగానే కార్డు దేంది, పెళ్లి కాకముందే 1,00,000 ఇస్తా, తులం బంగారం ఇస్తా. ఆ 1,00,000 కూడా వస్తలేదు ఇప్పుడు. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 కూడా వస్తలేదు. మొన్న ఒక ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచుతా అని రమ్మన్నాడట. రమ్మంటే పెళ్ళయి ఏడాది అర్థమే సంకల పిల్లని ఎత్తుకొని పోయిందట ఈమె. ఆ ఎమ్మెల్యే అన్నాడు, అగో నీ పిల్ల కూడా పుట్టిందా అన్నాడట. మరి ఏడాది అర్థమే, నువ్వు చెక్కియలకి ఇప్పుడు ఇచ్చినావు, మా కేసీఆర్ ఉంటే నెలకే వచ్చింది, నువ్వు వచ్చినాక ఏడాది అర్థమే అన్నదట. తులం బంగారం ఇయ్యలేగానే ఆ చెక్కు పిల్ల పుట్టిన కత్తుందట. యో ఇట్లా అయిపోయింది. దవాఖాన్లలో సూదులు లేవు, మందులు లేవు, కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిపోయింది. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కొత్తగా చేసిందేం లేదు. కేసీఆర్ గారు చేసిన పనులు కూడా బంద్ అయినాయి. రైతులకు 2 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు, బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, మా గొర్రె పిల్లలు గొల్లోళ్లకు బంద్ అయింది, మా ముదిరాజులకు బెస్తోళ్లకు చేప పిల్ల పంపిణీ బంద్ అయిపోయింది, దళితులకు దళిత బంధు బంద్ అయిపోయింది, మైనార్టీలకు తోఫా బంద్ అయిపోయింది, క్రిస్టియన్లకు గిఫ్ట్ బంద్ అయిపోయింది. అన్ని ఆగం పట్టించింది. మంచిగా ఉన్న తెలంగాణ మన కళ్ళ ముందే ఇలా ఖరాబ్ అయిపోతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి ఏం లేదు గనక మైకు పట్టంగానే ఇక కేసీఆర్ మీద శివ ముగుతాడు. నిద్రలో కూడా కేసీఆర్ ని కలవరిస్తుంది. ఏమంటాడు? కేసీఆర్ నీ పేగులు నీకు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. కేసీఆర్ ఇక నీ కండ్ల గుడ్లుడవికి గోటీలాడతా అంటాడు. కేసీఆర్ నీకు చేతులకు బేడీలు వేస్తా అంటాడు. ఇట్లా మాట్లాడొచ్చునా అమ్మ? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మంచి నీళ్లు ఇచ్చిండు, జిల్లాలు చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, ఇవాళ గొర్రె పిల్లలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, మా పిల్లల చదువులకు 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఎన్నో కొన్ని మంచి పనులు చేసిండు. పటాన్ చెరువులో 100 పడకల ఆసుపత్రి కట్టినాం,
పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శాంక్షన్ చేసినాం. పటాన్ చెరువులో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ చేసినాం. పటాన్ చెరువులో ఎన్నో కొత్త మండలాలు, మున్సిపాలిటీలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాం. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. అట్లా చేసిన కేసీఆర్ ని పట్టుకొని ఇట్లా తిట్టొచ్చునామా? ఎందుకు తిడుతుండు? చేసిందేమి లేదు. చేసినోడైతే విషయం ఉంటే ముచ్చట చెప్తాడు, నేను ఇది చేసిన అంటాడు. విషయం లేదు గనక కేసీఆర్ మీద విషయం జిమ్ముతా ఉన్నాడు. లేనిపోని తిట్ల పురాణం ఎత్తుకుంటా ఉన్నాడు. ఈ రకంగా అన్యాయం చేసింది. ఇక రైతు బంధు అంటే మనకు లేదు గాని దేవుళ్ళ మీదనే ఒట్లు పెట్టి దేవుణ్ణి కూడా మోసం చేసింది. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, ఓట్లు వేయించుకున్నాడు, దేవుణ్ణి కూడా మోసం చేసిండు. చూద్దాం, అది కూడా దేవుణ్ణి కూడా మోసం చేసినాడు. మనం చేసుడు పెద్ద ముచ్చట్న నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క ఇక జాల్తీరా పోయి బంద్ పెట్టిగా. కనబడ్డ దేవుల మీద లోటు పెట్టిండు, మెదక్ చర్చి మీద పెట్టిండు, జహంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు. ఇక ఈ పుణ్యాత్ముడు దేవుళ్ళనే మోసం చేసిన గనుడు మనం చేసుడో లెక్కన. సేవాలాల్ మహారాజ్ మీద కూడా ఒట్టు పెట్టిండు. ఇక అవి చాలా ఉన్నాయి కానీ అవి ఏం చూస్తాం తీగ, ఇంకా అందానికి చూసుడా. ఇంకా ఇవన్నీ నమ్మి ఓట్లేసినాం మనం. ఇవన్నీ నమ్మి ఆయన గెలిపిస్తే గెలిపించిన ప్రజల్ని నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డికి మళ్ళా ఓట్లేద్దామా? బాగా ఆలోచించండి. నేను ఏమంటున్నా అంటే 2.5 ఏళ్ళైతే అయ్యేపోయింది. మీరు మా కౌన్సిలర్లను గెలిపియండి, తప్పకుండా మీ పనులు ఏమున్నా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ కొన్ని పనులు అవసరం ఉన్నాయి, తప్పకుండా వాటిని చేపిస్తాను నేను. ఇలా ఏ పనున్నా మా ఎమ్మెల్యే గారు, నేను, మా సీనియర్ నాయకులు, మా గెలిచే కౌన్సిలర్లు, మేమందరం కూడా మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాం. రేపు మధ్యలో ఈ పువ్వు గుర్తోడు కూడా తిరుగుతున్నట, గిర్రగిర కాలు మొక్కుతున్నట, డై కొడుతున్నట. ఇక వశపడతలేదు, పువ్వు గుర్తోలేదు. ఉన్నదా? కరెక్టేనా? ఆగంగా ఆకులు వాళ్ళు ఏమన్నా ఎప్పుడైనా పని చేసినా ఏమన్నా? ఎన్నడన్నా బీజేపీ పార్టీ వచ్చి ఏదన్నా ఒక పని చేయంగా చూసిండ్రా అమ్మ? అప్పుడు కరోనా వచ్చింది. ఆ కరోనా వస్తే గిదే ఏరియాలు ఎక్కడో ఫస్ట్ పటాన్చెరులోనే కేసు అయింది. కరోనా గుర్తించబడ్డది పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో, బీరంగూడనో ఎక్కడో గిదే కాలనీ. నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ అప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రిని. ఎవరి వాళ్ళు ఇళ్లలో తాళాలు వేసుకున్నారు, బయటకు వెళ్తలేరు. అందరు భయపడిపోతున్నారు. కానీ ఆ కరోనా వస్తే నేను ఆ రోజు మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని తోలుకొని ఇక్కడికి వచ్చి భయపడకండి మేమున్నామని ధైర్యం ఇచ్చాం. మందులు పంపిన, మున్సిపాలిటీలో పిలిచి సాఫ్ సఫాయి చేపించిన, ఇంటింటికి కూరగాయలు పంపినాం, పాలు పంపినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, 1500 రూపాయలు బ్యాంకులు వేసినాం. మేము ఇళ్లలో దాక్కోలే. కరోనా వస్తే మీకు ధైర్యం చెప్పాలని ఇదే పటాన్ చెరువులో గల్లీ నేను తిరిగినా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ బీజేపీ ఎవడన్నా వచ్చిండమ్మా? ఎవడన్నా పువ్వు గుర్తోడు కనబడ్డాడు ఆ రోజు? వీళ్ళతో ఏమైతే ధరలు పెంచుడు తప్ప ఏమన్నా ఉన్నదా?
2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు బీజేపీ మోసం చేసిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని రేవంత్ రెడ్డి మోసం చేసిండు. దొందే అది 2 కోట్లని మోసం చేసింది, ఇది 2 లక్షల ఉద్యోగాలు ఒక్క ఏడాదిలో ఇస్తాను మోసం చేసింది. జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు కానీ అంతా స్కామ్ క్యాలెండర్, మొత్తం స్కాములే. అది చూపిస్తా ఉభయ్ ఒకసారి ఎన్ని స్కాములు చేసి ఎన్ని కుంభకోణాలు చేసిండో రేవంత్ రెడ్డి, ఒకసారి అది కూడా నింపిస్తే అయిపోతుంది. నెలకొక్క స్కామ్, నెల ఉద్యోగాలు ఇస్తా, నెల నోటిఫికేషన్లు ఇస్తా, ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం విడుదల చేసిండు. ఆ టీవీలలో కూడా ఉన్నది మీకు. జనవరి నెలలో సివిల్ సప్లైస్ కుంభకోణం, ఫిబ్రవరిలో ఫ్లై యాష్ కుంభకోణం, మార్చిలో ఇసుక కుంభకోణం, ఏప్రిల్లో ఆర్టీసీ కుంభకోణం, మేలో అమృత్ కుంభకోణం, జూన్ లో 4th సిటీ కుంభకోణం, జూలైలో లగచర్లలో మా లంబాడి ఆడబిడ్డల భూములు గుంజుకునే కుంభకోణం, ఆగస్టులో పీజీ మెడికల్ కుంభకోణం, సెప్టెంబర్ లో హిల్ టీపీ పారిశ్రామిక భూములు అడ్డికి పావుషేర్ అమ్ముకునే స్కామ్, అక్టోబర్ లో పవర్ స్కామ్, నవంబర్ లో సింగరేణి స్కామ్, డిసెంబర్ లో ముఖ్యమంత్రి గారి కంపెనీ కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు అక్రమంగా కట్టబెట్టిన స్కామ్. నెలకొక్క స్కామ్, స్కాముల మీద స్కాములే తప్ప స్కీములు లేవు. రేవంత్ పాలనలో స్కీములు బంద్, స్కాములు ఫుల్. జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్లు వచ్చినాయమ్మా. చెప్తే ఇంకా నేను రేపటిదాకా చెప్పొచ్చు. అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక్క మెతుకు చాలు. ఆయన మాటలు విన్నాక ఇంకా అర్థం కాలేదా మీకు? మనసున పట్టిందా? మళ్ళా మోసపోదామా? ఇంకా మనిషి ఒక్కసారి మోసపోతాడు, రెండోసారి మోసపోతామా? ఇప్పుడు వెనకటో సామెత ఉండే, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందట. గట్టనే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అబద్ధాలు నమ్మి ఆయన కోట్లేసినాం. మళ్ళా నమ్ముదామా? మళ్ళా మోసపోదామా? దయచేసి ఆలోచించండి. ఎంతో కష్టపడి తెచ్చుకున్న స్వరాష్ట్రం మన కళ్ళ ముందే సర్వనాశనం అయితే చూస్తూ ఊరుకుందామా? ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవద్దా? ఈ రాష్ట్రాన్ని మనం మళ్ళీ నిలబెట్టుకోవద్దా? దయచేసి ఆలోచించండి. అందుకే నాకు నమ్మకం ఉంది, ఇవాళ మీరు ఒకడొచ్చి డై కొడతాడు, ఒక ఆయన ఉన్నాడట ఇక కాళ్ళు పట్టి ఇట్టనే లేదట. ఇందాక ఎవరు చెప్తున్నారు, ఒక ఆయన ఇక్కడ తిరుగుతుండట బీజేపీలో, కాళ్ళు పడితే పావు గంట దాకా ఇడట. ఇవాళ కాళ్ళు పడతారు, రేపు కాళ్ళు గుంచుతారు. రేవంత్ రెడ్డి మాట ఇల్లే, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసే రకం ఉన్నాడు. దేవుణ్ణే మోసం చేసినాడు, మనం చేసుడు ముచ్చట్న. అందువల్ల మీకు అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో ఉండి మీకోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీని, మా అభ్యర్థులను కారు గుర్తుకు ఓటేసి మీరందరూ గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. ఒక్కసారి మా అభ్యర్థుల్ని పరిచయం చేస్తా. లీడర్లందరూ ఇంటికి వెళ్ళిపోవాలి, ఒక్కరు లేకుండా అభ్యర్థులు రావాలి, మొత్తం జరగాలి బాబు. నేను మా అభ్యర్థుల్ని పరిచయం చేస్తా. ఎవరన్నా వచ్చి మా గల్లోడు అంటాడు, ఒకడు మా కులపోడు అంటాడు, ఒకడు మా బామ్మర్ది అంటాడు, అవి వద్దు. మనకు అన్నం పెట్టేటోడే మన దోస్తు, మా కష్ట సుఖాల్లో మనల్ని ఆదుకునేటోడే మన బంధువు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులు వార్డ్ నంబర్ 1 మా నరసింహులు గారు, ఎక్కడున్నో నరసింహులు, వార్డ్ నంబర్ 1 నుంచి నరసింహులు గారిని గెలిపించండి. వార్డ్ నంబర్ 2 లావణ్య, వార్డ్ నంబర్ 2 లావణ్య గారు వచ్చి ఈయన నరసింహులు, వీరిని దయచేసి కారు గుర్తు కోటేసి 1వ వార్డులో గెలిపియండి. 2వ వార్డు లావణ్య, 3వ వార్డు శ్రావణి రెడ్డి గారు. లైన్ లో వచ్చేయండి, రెడీగా ఉండండి. 3 తర్వాత 4 రెడీ ఉండాలి. 3వ వార్డు శ్రావణి రెడ్డి గారు కారు గుర్తు కోటేసి మా చెల్లెని గెలిపించాలని కోరుతా ఉన్నాం. 4వ వార్డు దండు శ్రవంతి, 4వ వార్డు నుంచి శ్రవంతి గారిని కారు గుర్తు కోటేసి కౌన్సిలర్ గా గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాం. 5వ వార్డు పటోళ్ల లతారెడ్డి గారు, దాన్న నువ్వు పటోళ్ల లతారెడ్డి గారిని మీరందరూ కూడా కారుకు ఓటేసి మా అక్కను గెలిపించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. 5వ వార్డు 6వ వార్డు అంతిరెడ్డి గారు. అంతిరెడ్డి గారు మంచి అనుభవం ఉన్న వ్యక్తి, ప్రజల మనిషి. అంతిరెడ్డి గారిని కారు గుర్తు మీద ఓటేసి 6వ వార్డులో గెలిపించాలని కోరుతా ఉన్నాం. 7వ వార్డు తమ్ముడు రమేష్,
రమేష్ గారిని యువకుడు కారుపై ఓటేసి మరి రమేష్ గారిని గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాం. అదే విధంగా 8వ వార్డు సోదరిమణి మా ప్రమీలక్క గారి కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. 9వ వార్డు రమేష్ గారు రమేషే కదా 9వ వార్డు రమేష్ గారిని గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాం. 10వ వార్డు బండి హరిశంకర్ గారిని కారు గుర్తు మీద ఓటేసి మరి గెలిపించాలని కోరుతా ఉన్నాం. అట్లే 11వ వార్డు మా సోదరిమణి అంజలి గారు సోదరిమణి హంబ్లీ గారిని మరి 13వ వార్డులో గెలిపించాలని కోరుతా ఉన్నాం. 11 12వ వార్డు నుంచి హరీష్ రెడ్డి గారు 12 నుంచి తమ్ముడు హరీష్ రెడ్డిని మీరందరూ కూడా కారుపై ఓటేసి ప్రార్థించాలని కోరుతా ఉన్నాం. 13వ వార్డు పటోళ్ళ అంజలి గారు వారిని దయచేసి మీరందరూ కూడా కారు గుర్తుపై ఓటేసి అంజలి గారిని దీవించాలని ప్రార్థిస్తా ఉన్నాం. 14వ వార్డు అనిల్ గౌడ్ రాచమల్ల అనిల్ గౌడ్ వీరిని 14వ వార్డు నుంచి మీరందరూ దీవించాలని కారుపై ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. చివరగా 15వ వార్డు మా సోదరిమణి ఒగ్గు సుమతి గారు ఒగ్గు సుమతి గారిని కారుపై ఓటేసి మీ అందరూ దీవించాలని కోరుతా ఉన్నా. 16వ వార్డు గంగుల సునీతమ్మ గారు గంగుల సునీత గారిని కూడా మీరందరూ దీవించండి. 17వ వార్డు పాశం ఉర్మిళ వెంకటరెడ్డి గారు వారిని దయచేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. అండ్ లాస్ట్ 18వ వార్డు మన్నె దుర్గయ్య గారిని కారు గుర్తు మీద ఓటేసి మీరందరూ గెలిపించాలని ప్రార్థిస్తూ, ఏ వార్డు అయినా సరే మనది కారు, మనది తెలంగాణ, మన గుర్తు కారు, మన పార్టీ బీఆర్ఎస్. అందరూ కూడా కారుపై ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇంత ఓపికగా విన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. పెంటక్క యాదుకుందా? తూప్రాన్ పెంటమ్మ యాదుకున్నదా? ఏం చెప్పింది పెంటమ్మ? తూప్రాన్ పెంటక్క ఏం చెప్పింది పెంటక్క? ఎవడిచ్చినా తీసుకో, ఎంత ఇచ్చినా తీసుకో, ఒట్లు గిట్లు పెట్టుకోకు, విమానం అసలే తీసుకోకు, ఇచ్చిన కాడికి తీసుకో, మిగతా తీసుకురమ్మని చెప్పు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. హలో మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మనందరికీ కూడా మరి మన టిఆర్ఎస్ పార్టీ మన ప్రజానీకానికి అందరు కూడా మరి పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలుపుతున్నామండి. మరి అదే విధంగా మరి జాగ్రత్తగా వెళ్ళాలి, అందరూ కూడా జాగ్రత్తగా గమ్యం చేరుకోవాలి. మరి మన గుర్తు, మన కారు గుర్తు